విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా మీకు ప్రతి పని కూడా ఒక ఛాలెంజింగ్ కింద ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీకు ఒక రకమైన ఛాలెంజెస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, మీ యొక్క వృత్తి జీవితంలో కానీ, మీ యొక్క వ్యాపార జీవితంలో కానీ ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు ఆదాయం కోసం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతాయి. అలాగే మీ స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఖచ్చితంగా కూడా అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మాట పట్టింపులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ మీద నిందలు వేసే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. మిమ్మల్ని నిందల పాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాగే మీ యొక్క గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ గౌరవ మర్యాదలు కూడా ఈ రోజున మీకు అవి కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘర్షణలకి మీరు కాలు దూకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి తప్పించి నిదానంగా పరిష్కరించుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఘర్షణలకి, వాగ్వివాదాలకి, మాట పట్టింపులకి మీరు అవకాశం ఇవ్వకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు విపరీతంగా మంచినీళ్ళప్రాయంగా కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున వీరు చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అది ఏదో రకంగా మీకు కొంచెం ఇబ్బందులు కలుగజేయటం, కాలాతీతం అవ్వటం, కొత్త సమస్యలు రావటం అనేది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతిదానికి కూడా మీరు అధికంగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. చిన్న పనికి కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అభిప్రాయ భేదాలు వచ్చి మాట పట్టింపులు వస్తాయి. మాట పట్టింపులు వచ్చి మీ యొక్క సంబంధాలు కూడా తెగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఊహించకుండా, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు ఈ రోజున సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీకు ఖచ్చితంగా ఇబ్బందులు కానీ, మాట పట్టింపులు కానీ, అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అతిశయానికి పోకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు మీ పరువు మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి.
అందుకే ఎవరొకరు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి చూస్తారు, మీ తప్పుల్ని వెతకడానికి చూస్తారు, మీ తప్పుల్ని వెతికి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని చూస్తారు. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, శారీరకంగా కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మీరు దూర ప్రయాణాలు కానీ ఇతరత్ర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2 వీలర్స్ 4 వీలర్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయకూడదు, అలాగే అజాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు అనవసరపు పెట్టుబడులు అనవసరపు ఖర్చులు చేయడానికి మీరు ప్రయత్నం చేయకూడదు. మీకు వచ్చే ఆదాయం ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం ఏది అవసరమో ఏది అవసరం కాదనే విషయాన్ని బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఖర్చు పెట్టాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క శ్రద్ధని మీ ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళకూడదు. అంటే ఈ టీవీలు కానీ సినిమాలు కానీ లేకపోతే చాటింగ్లు కానీ ఫోన్ చాటింగ్లు కానీ ఇటువంటి ఏట్లకి కూడా మీరు మరలకుండా చదువు మీద దృష్టి పెట్టాలి. ఆ చదువు మీద దృష్టి పెడితేనే మీకు సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగాలలో ప్రయత్నాల్లో కొంచెం కాలాతీతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు కూడా ఖచ్చితంగా కూడా ఇబ్బందులు సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి 9వ తేదీన కొంచెం పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. లక్ష్మీ గణపతి ఆరాధన అనేది మీకు చాలా వరకు శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఆ సమస్యలు ఇబ్బందులు తొలగిపోయి మీకు సాంత్వన లభించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.